హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పును కుక్కర్లో ఉడికించి మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈరోజు నేనైతే ఈ పిండితోటి రిబ్బన్ మురుకులు చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. భలే టేస్టీగా ఉంటాయి. శనగపిండి కూడా వాడక్కర్లేదు. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా క్రిస్పీగా బొల్లుగా వచ్చేస్తాయి ఈ మురుకులు. ముందుగా అయితే ఈ రబ్బన్ పకోడీకి 1 కప్పు పెసరపప్పును తీసుకోవాలండి. మనము ఏ కప్పుతో ఏ గ్లాస్తో తీసుకున్నామో మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకోవాలి. అప్పుడు మనకి రిబ్బన్ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. 1 కప్పు పెసరపప్పును తీసుకొని ఒక గిన్నెలో 1కి 2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ నీళ్ళు వేసేసి ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలండి. కుక్కర్లో 1-2 విజిల్స్ వచ్చాయంటే ఇలా మెత్తగా అవుతుంది. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితోటి మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను, ఎనుపుకుంటున్నాను. మీరైతే మ్యాషర్లో కానీ చేసుకోవచ్చు, లేదు అంటే ఇది కంప్లీట్గా చల్లారాక మిక్సీకైనా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. పలుకులు ఉండకూడదు, చాలా మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. తర్వాత ఇది పక్కన ఉంచేసి ఒక మిక్సింగ్ బౌల్లో కానీ ఇలా వెడల్పాటి ప్లేట్లో కానీ బియ్యం పిండి తీసుకోవాలి. 4 గ్లాసుల బియ్యం పిండి 4 కప్పుల బియ్యం పిండి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని 1 స్పూన్ జీలకర్ర, మన రుచికి సరిపడా కారం, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా ఇక్కడ వాము వేసుకుంటున్నానండి. పిల్లల అరుగుదలకి బాగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర, వాము, ఉప్పు, కారం వేసేసి మొత్తం ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాక మనం ఉడికించుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఈ పిండిలో మొత్తం వేసేసి వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిలోకి దీన్ని వేసేసుకొని ఇలా ఫస్ట్ స్పూన్ తోటి మనం మొత్తం పెసరపప్పు బియ్యం పిండిలో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపటికి చల్లారిపోతుంది. అప్పుడు మనము ఈ పిండినంతటిని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని పిండికి మొత్తం పట్టేలాగా ఇలా వేళ్ళ మధ్యలోన మొత్తం ఇలా పిసుకుతూ మొత్తం పెసరపప్పు బియ్యం పిండి కలిసాక కొన్ని నీళ్లు వేసుకుంటూ తగినంత నీళ్లు చల్లుకొని మనం దీన్ని సాఫ్ట్ ముద్దలాగా, చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పట్టవు, అందుకు కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ దీన్ని ఇలా మొత్తం పిండి ముద్దలాగా చేసేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఒక ముద్దలాగా వచ్చేలాగా మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పట్టవు కదా, కొన్ని నీళ్ళకి ఇలా ముద్దలాగా అయిపోతుంది. పూర్తి గట్టిగాను వద్దు, అలాగని మెత్తగాను వద్దు. ఇలా వీడియోలో చూసినట్టు ఒక సాఫ్ట్ నేచర్ వచ్చేలాగా మనం నీళ్ళు కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకున్నామంటే మనకి ఈ మురుకులు అనేటివి ఆయిల్ పట్టేస్తాయి. కొంచెం తక్కువ వేసేసుకొని గట్టిగా తడుపుకుంటే మనకి ఇవి గట్టిగా వచ్చేస్తాయండి. అందుకు చూసుకుంటూ నెమ్మదిగా కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ మురుకుల గొట్టానికి నేను ముందే ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేసుకున్నాక ఈ పిండి ముద్దను మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి సరిపడినంత. ఈ ప్రాసెస్ చేసేటప్పుడే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి బాగా కాగనివ్వాలి. ఆయిల్ ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయండి ఈ రిబ్బన్ మురుకులు. 15 రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చో ఈ రిబ్బన్ పకోడీ. ఇలా ఆయిల్కి సరిపడా ఇలా రిబ్బన్ పకోడీ మొత్తం వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఉంచేసి ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని 2 వైపులా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి.
ఎక్కువ ఆయిల్ ఏం పీల్చదు కదా, చాలా బొల్లుగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ వాయి అయిపోయాక రెండో వాయి కూడా రిబ్బన్ పకోడీ చేసేస్తున్నానండి. ఆయిల్కి సరిపడా రిబ్బన్ మొత్తం పిండేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలి. ఎలా ఒక్కసారి చేసి పెట్టుకోండి, పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఈ మురుకులు. ఫైనల్గా చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకెందుకండి లేట్ చేయటం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇలా హెల్తీగా టేస్టీగా చేసి పెట్టేసే పప్పు, సాంబార్, రసం లాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకోవటానికి భలే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రిబ్బన్ పకోడీ మురుకులు. మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.